రావణుణ్ణి చంపింది రాముని బాణం కాదు. ఆ యుద్ధాన్ని గెలిపించింది రాముని మనసు. ఆ మనసును మార్చిన ఒకే ఒక మంత్రం ఏమిటో తెలుసా? ఆదిత్య హృదయం. ఓటమి అంచున ఉన్న రాముణ్ణి మీరెప్పుడైనా చూశారా? అవును, అజేయుడైన రాముడు రావణుని ముందు నిస్సహాయంగా నిలబడిపోయాడు. ఎదురుగా ఉన్నది సామాన్యుడు కాదు, చావుని సైతం జయించిన రావణ బ్రహ్మ. యుద్ధం చివరి అంకానికి చేరింది. కానీ రాముని చేతులు వణుకుతున్నాయి, కళ్ళలో నీడలు కమ్ముకున్నాయి. విజయం చేజారిపోతుందా? ధర్మం ఓడిపోతుందా? ఇది కేవలం రాముని కథ కాదు, ఇది మనందరి కథ. జీవితంలో అన్నీ ఉన్నా విజయం మన దగ్గరకు వచ్చి ఆగిపోతుందేమో అన్న భయం మనందరికీ ఉంటుంది. అంతటి రామునికే అలసట వస్తే ఆయన్ని ఆ గండం నుండి గట్టెక్కించిన శక్తి ఏంటి? సరిగ్గా అప్పుడే అగస్త్య మహర్షి బ్రహ్మాండమైన రహస్యాన్ని రాముని చెవిలో చెప్పారు. ఆ శ్లోకాలు వినగానే రాముని కళ్ళలో సూర్యుడు ఉదయించాడు. రావణుడి చావు గడియ మొదలయ్యింది. ఆదిత్య హృదయంలోని లోతైన అర్థాలను మహర్షులు, వివిధ భాషల్లోని వ్యాఖ్యాతలు, తత్వవేత్తలు అందించిన ఆ దివ్య రహస్యాలను మనందరి జీవితాలకు అన్వయించుకుంటూ సాగిన ఒక చిన్న ప్రయత్నమే ఆదిత్య హృదయ ప్రసంగమాల. ఈ ఆదిత్య హృదయం మొదటి కిరణం విడుదలయ్యింది. పూర్తి వీడియో కోసం క్రింది లింకులో చూడండి. ఆ వెలుగును మీరు కూడా దర్శించండి. జై శ్రీరామ్.